మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దూకుడుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతిపెద్ద డ్రగ్ ర్యాకెట్ నడుస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం ఇప్పుడు ఆ డ్రగ్ నెట్వర్క్ ఛేదించే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. A4 హర్షతో పాటు మరో నిందితుడు మోహన్ని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడు సూర్యతో కలిసి వీళ్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హర్ష ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి సూర్యకు సప్లై చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లో డ్రగ్ పార్టీలు నిర్వహించడంలో హర్ష ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన ఈగల్ టీం వీరిలో 6గురిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణతో నిందితుల నుంచి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. 6గురిని అరెస్ట్ చేసాము. వాళ్ళ కస్టడీ కోర్టును కోరడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం. వాళ్ళకి 4 రోజులు మనకు కస్టడీ అలౌ చేశారు. ఈ రోజు నుండి కస్టడీ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుండి నెక్స్ట్ 4 డేస్ వాళ్ళని ఇంకా లోతుగా విశ్లేషించి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి సో విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకెవరెవరు అటెండ్ అయ్యారు ఈ ఫామ్ హౌస్ పార్టీస్కి, ఈ పబ్స్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఇవన్నీ కూడా ఈ 4 డేస్లో మాకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. కేసు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై సీరియస్ లైట్ వేస్తోంది. రెస్టారెంట్లు, పబ్బులు, రిసార్ట్లపై దృష్టి పెడుతున్న ఈగల్ టీం డ్రగ్స్ దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతితో మాట్లాడదాం లైవ్లో. జ్యోతి, దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది? ఈగల్ టీం నెక్స్ట్ మూవ్ ఏంటి? తీవ్ర సంచలనం సృష్టిస్తున్నటువంటి కోంపల్లి డ్రగ్స్ కేసు వ్యవహారంలో మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో పాటుగా 6గురు నిందితులను కూడా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా 5 గంటల నుంచి కూడా ఆయా అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటగా 25 మంది మీద కేసులు నమోదు చేస్తే అందులో 6గురిని రిమాండ్కు తరలించారు. తాజాగా ఎవరైతే ఈ ఓనర్గా ఉన్నటువంటి సూర్యకు ముంబై, అదేవిధంగా గోవా నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి హర్షతో పాటు మోహన్, ఈ 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు కూడా తరలించారు. ప్రధానంగా ఈ ఎంటైర్ కేసులో కూడా సూర్య ఒక కింగ్పిన్గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతని బంధువైనటువంటి రాహుల్ ఎవరైతే ఉన్నారో అతనికి ములుగు జిల్లాలో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఈ ములుగు జిల్లాలో అంతేకాకుండా కొన్ని పబ్స్కు సంబంధించినటువంటి వాళ్ళలో వీటన్నిటిని సెంట్రిక్ పాయింట్గా చేసుకొని ఒక VIP లాంజ్లను కూడా ఏర్పాటు చేసుకుని పబ్బులలో వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారన్న ఒక సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా ఈ సూర్య మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ అంశాల మీదనే ఈగల్ టీం అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సుమారు 4 రోజుల పాటు ఎల్బీనగర్ కోర్టు కస్టడీకి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కస్టడీకి ఈరోజు తీసుకున్నటువంటి అధికారులు 5 గంటల నుంచి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా పబ్స్లలో VIP లాంచ్కి సంబంధించి ఎవరు బుక్ చేసుకున్నారు, అంతేకాకుండా ఎవరెవరు రెగ్యులర్గా పబ్స్కి వెళ్తూ ఉన్నారు, డ్రగ్స్ రెగ్యులర్గా సేవించేటటువంటి వాళ్ళ వివరాలతో పాటుగా పబ్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం సూర్య దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను అటు ఫామ్ హౌస్లకు సంబంధించి స్నేహితులతో, అంతేకాకుండా కొన్ని థాయిలాండ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నైజీరియన్స్తో కూడా పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. అతని మొబైల్ ఫోన్లో కూడా ప్రముఖులకు సంబంధించినటువంటి కాంటాక్ట్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఢిల్లీ నుంచి ఒక నేకాన్, ఒక నైజీరియన్ వ్యక్తి నుంచి ఇతను డ్రగ్స్ తెప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా ఉంచినటువంటి ఈగల్ అధికారులు మొదటగా సూర్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ చిట్టా అంతా కూడా బయటపడింది. ఈ 25 మందికి సంబంధించి ఇప్పుడు తాజాగా 8 మందిని అరెస్ట్ చేయడంతో పాటు మిగిలిన 17 మంది కోసం కూడా ప్రస్తుతం పోలీసులు కాంటాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే LOCలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు వేరే సుదూర ప్రాంతాలకి లేదంటే వేరే విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సూర్యకి సంబంధించి అసలు వాళ్ళు ఎవరు, ఎంతమంది కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు, వీళ్ళు ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని డ్రగ్స్ని ఏమన్నా తెప్పించుకొని ఇక్కడ సేవిస్తున్నారన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈగల్ టీం అధికారులు ప్రస్తుతం ఆ దిశగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సూర్య థాయిలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నైజీరియన్స్తో ఉన్నటువంటి సంబంధాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లలో కావచ్చు, ఇటు పబ్స్లలో కావచ్చు, ఇక్కడ VIP లాంచ్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ డ్రగ్స్ సేవిస్తున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది ప్రముఖులు ఉన్నారన్న దానికి సంబంధించి ప్రస్తుతానికి కూపీ లాగుతూ ఉన్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ముందు మూలాలను మొత్తం అంతా కూడా బ్రేక్ చేసే దిశగా మాత్రం ఈగల్ టీం అధికారులు ఇదంతా కూడా ఈ కేసుకు సంబంధించి ఒక
పెద్ద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు కూడా రాబోయే రోజులు ఉంటాయంటూ కూడా ఈగల్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ 6 నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.